మరో బ్రేకింగ్ న్యూస్ అందుంది మనకి. కర్ణాటక రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యమంత్రి పీఠం కోసం సాగుతున్న అంతర్గత పోరు హస్తినకు చేరింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 3 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో నాయకత్వ మార్పుపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఢిల్లీకి చేరుకున్నారు. రాహుల్, కేసీ వేణుగోపాల్ తో వారు సమావేశం అవుతున్నారు. నాయకత్వ మార్పుతో పాటు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపైన చర్చించే అవకాశం ఉంది. సమావేశంలో సీఎం మార్పు అంశం చర్చకు వస్తుందని ప్రచారం జరుగుతోంది. కర్ణాటక రాజకీయాలు ఒక్కసారిగా అయితే వేడెక్కాయి. ముఖ్యమంత్రి పీఠం కోసం సాగుతున్న అంతర్గత పోరు అయితే హస్తినకు చేరింది. ఇక బ్రేకింగ్ మనం చూస్తున్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 3 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో నాయకత్వ మార్పుపై ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. ఎస్ కిరణ్, చూస్తున్నాం మనం ఢిల్లీకి అయితే కర్ణాటక పంచాయతీ చేరుకుంది. అలాగే సమావేశంలో సీఎం మార్పు అంశం చర్చకు వస్తుందని ప్రచారం కొనసాగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సోని, కర్ణాటక రాజకీయాలు ఇప్పుడు పూర్తిగా ఢిల్లీ చుట్టూ తిరుగుతున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అనేటువంటి అంశం ఇప్పటికే దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే 3 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తయినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి మార్పు ఉంటుందనేటువంటి ఊహాగానాలు అయితే వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు భేటీ అయితే రాహుల్ గాంధీతో భేటీ అనేది అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుందని కూడా చెప్పొచ్చు. అయితే ఇప్పటికే సిద్ధరామయ్య, డీకే శివకుమార్, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో కూడా సుదీర్ఘ మంతనాలు జరుపుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు మంత్రులకు సంబంధించిన కొత్త మంత్రుల కేబినెట్ విస్తరణ కావచ్చు, శాఖల మార్పు సంబంధించి కావచ్చు, రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక సంబంధించి కావచ్చు, కొత్తగా ఎమ్మెల్సీ ఎంపికలకు సంబంధించి కొంత సుదీర్ఘ చర్చలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే ఆశావాహులు అంతా కూడా ఇప్పుడు కర్ణాటక సంబంధించినటువంటి ఆశావాహ నేతలంతా కూడా ఇటు ఢిల్లీలో మకాం వేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా డీకే శివకుమార్ వర్గం ఇప్పటికే అతన్ని సీఎం చేయాలని కూడా అతని గట్టిగా అధిష్టానాన్ని పట్టుబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే గతంలో కూడా ముఖ్యమంత్రి పీఠం అంటే ఈ 2.5 సంవత్సరాలు ఇవ్వాలనేటువంటి ఒక ప్రతిపాదన ఉన్నట్టు కూడా మనకు అంతర్గతంగా చర్చ అయితే జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈసారి మాత్రం డీకే శివకుమార్ వర్గం అయితే గట్టిగా పట్టుబడుతున్నట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. డీకే శివకుమార్ వర్గం పవర్ షేరింగ్ ఒప్పందం అమలు చేయాలనేటువంటి ఒత్తిడి కూడా తెస్తుందనేటువంటి ప్రచారం కూడా జరుగుతా ఉంది. మరోవైపు సిద్ధరామయ్య వర్గం మాత్రం ప్రభుత్వ పనితీరు బాగుందని, ఈ దశలో నాయకత్వ మార్పు అవసరం లేదని కూడా వాదిస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనకు కనబడతా ఉన్నాయి. అయితే కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం అధికారికంగా మాత్రం ఇటు సీఎం మార్పుపై కూడా ఎటువంటి ప్రకటన చేయలేదు. దీంతో ఢిల్లీ భేటీ తర్వాత కర్ణాటక రాజకీయాలపై కూడా ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇప్పటి వరకు మాత్రం సీఎం మార్పు అంశం అయితే సంబంధించి ఎటువంటి లీకులు అయితే బయటికి రాలేదు. ఇప్పటికే రాహుల్ గాంధీతో సుదీర్ఘ చర్చలు అయితే కొనసాగుతున్నాయి. ఆ తర్వాత ఆ చర్చల్లో ఎటువంటి అంశాలు తెరపైకి వస్తాయి, సీఎం మార్పు ఉంటుందా లేకుంటే సిద్ధరామయ్యనే కొనసాగిస్తారా అనేటువంటి ఇది కూడా తేలాల్సి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ కిరణ్.